హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను దోశ వేస్తున్నాను అనమాట. అయితే దోశ మామూలుగా ఎట్లా మినప్పప్పు ఇంకా బియ్యము అట్లా వేసి చేసుకుంటారు కదా, ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు రకరకాలుగా కూడా వేస్తున్నారు కదా. అంటే రాగి దోశ అని ఇంకా జొన్న పిండితో కూడా చేస్తారు కదా. అట్లా నేను ఈరోజు రాగి దోశ వేస్తున్నాను అనమాట. మినప్పప్పు తర్వాత కొన్ని రాగులు వేసి నానబెట్టి బాగా మిక్సీకి పట్టి పెట్టిన నైట్. ఇప్పుడు దోశ వేస్తున్నాను అనమాట. అయితే మామూలుగా రాగి అంబలి మార్నింగ్ తాగొచ్చు కదా, కానీ కొందరు అట్లా ఇష్టం లేని వాళ్ళు ఇంకా మామూలుగా నానబెట్టుకొని కూడా తినొచ్చు. కానీ ఇంకా అట్లా కూడా నానబెట్టుకొని తినలేమైతే ఎక్కువ ఇట్లా టిఫిన్స్లో కానీ లేకపోతే అంబలి తాగినా కూడా మంచిదే ఉంటుంది. అంటే మార్నింగ్ టీ అట్లా తాగకుండా ఓన్లీ అంబలి తాగితే కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతనే అయినా సరే కానీ రోజు అది అలవాటు చేసుకుంటే మంచిదండి. రాగి అంబలి ఏ కాలమైనా సరే తాగితే హెల్తీగా ఉంటారు. ఇంక ఇప్పుడు అట్లా కాకుండా మామూలుగా ఇంకా టిఫిన్స్లో కూడా అట్లా చేస్తున్నారు కదా. మామూలుగా అంబలి రోజు తాగాలంటే తాగలేని వాళ్ళు అట్లా అనమాట. హెల్త్కి చాలా మంచిదండి ఇట్లా రాగులు తింటే. సో అందుకే నేను ఈరోజు రాగి దోశ వేస్తున్నాను అనమాట. అయితే మామూలుగా కొత్తగా వేసే వాళ్ళకైతే ఫస్ట్ తెలియదు కదా ఎట్లా వేయాలో. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు కూడా రాకుంటుండే. అయితే మామూలుగా హోటల్లో కూడా ఇట్లనే చేస్తారు కదా, తడి వాటర్ ఇట్లా చిలకరించి తర్వాత వేస్తారు, మంచిగా వస్తుంది కదా. అట్లా నాకు కూడా గుర్తుకొచ్చింది. కొందరేమో ఆయిల్ రాస్తారు, పెంకుకి ఆయిల్ రాసి చేస్తారు, కానీ ఇట్లయితే రిస్క్ లేకుండా మంచిగా వస్తుందండి అసలు. కాబట్టి నేను ఇట్లా వేస్తున్నా, చూస్తున్నారు కదా మీరు ఎట్లా వస్తుందో. సేమ్ హోటల్ టైప్లో లాగానే వస్తున్నాయి కదా. సో అందుకే ఇట్లా వేస్తున్నా. ఎవరైనా కొత్త వాళ్ళు రాని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి పెడుతున్నాను అనమాట వీడియో. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇగో ఇంకా ఇట్లా మామూలుగా తీయడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, పెంకు ఏదైనా సరే కానీ మనం వేసే విధానంలో ఉంటుందండి. ఇగో మొత్తం కాలిన తర్వాత దానంతలకు అదే పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం తీసి మళ్ళీ తిప్పి కాల్చుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా ఇట్లా కాల్చుకున్న తర్వాత ఇంకా తీసేసుకొని అన్ని దోశలు ఇట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే. సరేనా? అందరు హెల్తీ ఫుడ్ తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి. థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.